చైతన్యపురి డివిజన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శశిధర్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. స్థానిక ప్రజలతో మమేకమవుతూ సమస్యల పరిష్కారం కోసం చొరవ చూపుతానంటూ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో వచ్చిన వరదల వల్ల ఇబ్బందుల పాలైన ప్రజలకు ఇక ముందు అలాంటి సమస్య ఎదురు కాకుండా పరిష్కారం చూపుతామన్నారు. కార్యకర్తలంతా ఉత్సాహంతో పనిచేస్తున్నారు. మాకు కూడా ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. ఇక్కడ జరుగుతున్న అరాచకాలు లేకుంటే అన్యాయాలు, ప్రజల్ని ఎలా దోచుకోవాలి, ప్రజలని అంటే ఈ కామన్ మ్యాన్ని ఎంత దోచుకోవాలో అంత దోచుకుంటున్నారు ఇక్కడ లోకల్ లీడర్స్. దానికి వాళ్ళు వ్యతిరేకత బాగుంది. మాకు మంచి స్పందన వస్తుంది. ఎమ్మెల్యే గారు పార్టీ మారినా కూడా ఇక్కడ సమస్యలపై ఇప్పుడు మేము పోరాడుతుంది, మేము నిల్చున్నది లోకల్ సమస్య, బస్తీ సమస్యలు. మా కాలనీలలో రోడ్లు మంచిగా ఉన్నాయా, లేకుంటే వాటర్ మంచిగా వస్తుందా లేదా, లేకుంటే స్ట్రీట్ లైట్స్ మంచిగా ఉన్నాయా లేదా, డ్రైనేజ్ సిస్టమ్ ఎట్లా ఉంది, దాని తర్వాత మా ప్రాపర్టీ ట్యాక్స్ గురించి, వాటి గురించి ప్రజలకు అవగాహన ఉంటుంది. మాకు రాష్ట్ర రాజకీయాల గురించి అవసరం లేదు. వాళ్ళు ఏ పార్టీ చేంజ్ చేసినా కూడా ఇక్కడ మాత్రం సమస్యలు ఇక్కడున్న ప్రస్తుత కార్పొరేటర్ సరిగ్గా స్పందించలేదు. అందుకోసమే వారు ఒక మనోభావాలు తెలుతున్నారు. ఇట్లా మాకు ఇట్లా జరిగింది అని చెప్పేసి. స్థానిక ఎమ్మెల్యే కదా, క్యాడర్ కూడా చేంజ్ అయి ఉంటుంది. ఎమ్మెల్యే గారు ఉన్నా కూడా మాకు దాంతో ఏం లేదు. మేమైతే కాంగ్రెస్ పార్టీలో 32 ఏళ్ళ నుంచి ఉన్నాను. నాకు లీడర్లతో కాదు, మాకు పార్టీతో అదనమాట. స్థానిక బీజేపీ ఏదైతే ఇప్పుడు స్థానికంగా పోటీ చేస్తుందో అతను కూడా 2 సార్లు ఓడిపోయింది. ఆ సెంటిమెంట్ ఆయన సెంటిమెంట్ కంటే నేను కూడా సెంటిమెంట్. ఎందుకంటే నేను ఇంతవరకు రాజకీయాల్లో 30 ఏళ్ళ నుంచి నేను పార్టీ చేంజ్ చేయలేదు. నేను ఇంతవరకు ఎటువంటి అవినీతికి పాల్పడలేదు, ఎటువంటి అవినీతికి పాల్పడను. అట్లాంటి సానుభూతి కూడా నా మీద ఉండొచ్చు. ఇప్పుడు ప్రజలకు ఒకవేళ మిమ్మల్ని గెలిపిస్తే ఏం చేస్తున్నారు? నేను ప్రతి ఒక్కరింటికి మంచి నీరు, మంచి రోడ్డు, మంచి పారిశుద్ధ్యం, మొత్తం మంచి నీట్గా ఉండేటట్టు, కాలనీలో పార్కులు ఉండేటట్టు, తర్వాత డ్రైనేజ్ సిస్టమ్ కూడా మంచిగా ఉండేటట్టు, ఎలక్ట్రిసిటీలో ఏం ప్రాబ్లమ్స్ లేకుండా చూస్తాను. ఇంకేమైనా సమస్యలు ఉంటాయి. అలాగే సీనియర్ సిటిజన్స్ గురించి కూడా వాళ్ళకి కావాల్సిన ఒక మంచి భవనాలు ఏర్పాటు చేసి వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు కల్పిస్తాను. ఇప్పటివరకు మీకు ఏ సమస్యలు స్థానికంగా ఏంటంటే డ్రైనేజ్ సమస్య ఒకటి, దాని తర్వాత నాలా సమస్యలు ఉన్నాయి, దాని తర్వాత పార్కుల సమస్య ఉంది, ప్లే గ్రౌండ్ లేదు. ముఖ్యంగా ద్వారకాపురం, భవానీ నగర్, న్యూ దిల్సుఖ్నగర్, తర్వాత హనుమాన్ నగర్ కాలనీలలో ప్లే గ్రౌండ్ లేదు పిల్లలు ఆడుకోవడానికి, లేకుంటే వాళ్ళకి పార్కులు కూడా లేవు. అట్లాంటి సౌకర్యాలు లేవు. రేపు పొద్దున్నట్టు మేము గెలిస్తే మాత్రం కంపల్సరీ రేపు ఆర్టీసీ డిపోలో కానీ ఏదైనా కొత్త ఏమంటే డెవలప్మెంట్ వస్తుంది, అక్కడ ఆర్టీసీ షిఫ్టింగ్ అని, అక్కడ కంపల్సరీ మేము అడుగుతాం. దాంట్లో మాకు ప్లే గ్రౌండ్ కానీ పార్కులు కావాలని చెప్పేసి అడుగుతాం. మొన్న వరదలకు చైతన్యపురి డివిజన్ సగం అంటే చాలా ఇళ్లలోకి వాటర్ వచ్చింది. ముందు మీకు ఒకవేళ అవకాశం ఇస్తే ఆ సమస్య ఏమైనా తీర్చారు? ఫస్ట్ సరూర్ నగర్ నుంచి వచ్చే నీళ్లు ఆ కమలానగర్ నుంచి వచ్చి ఆ వికాస్ నగర్ నాలా దగ్గర బాగా జామ్ అవుతుంది. కాబట్టి దానికి ఏంటంటే అక్కడి నుంచి స్టార్ట్ చేసి ఎట్లయితే సపరేట్ ఒక లైన్ వేపించేసి మళ్ళీ దాన్ని అంటే ప్యారలల్గా ఇంకొక లైన్ వేపించేసి ఆ సమస్యను తీర్చాం. మా దగ్గర లోతట్టు ప్రాంతం లేదు. ఆ సరూర్ నగర్ నుంచి వచ్చిన నీళ్లు మాత్రమే మాకు అవరోధంగా ఉన్నాయి.